ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. ఈరోజు మనం రానా దగ్గుపాటి కాజల్ అగర్వాల్ జంటగా నటించిన నేనే రాజు నేనే మంత్రి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. కెరీర్లో సోలో హీరోగా భారీ హిట్ లేని రానా పుష్కర కాలంగా అసలు హిట్ చూడని తేజ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా నేనే రాజు నేనే మంత్రి. తనదైన ప్రేమ కథల స్టైల్ను పక్కన పెట్టి ఓ డిఫరెంట్ కథతో తేజ ఈ సినిమా చేశాడు. రానా కూడా ఈ సినిమా తన కెరీర్ను మలుపు తిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. బాహుబలి రిలీజ్ తర్వాత రానా నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగా పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తేజ మరోసారి దర్శకుడుగా సత్తా చాటాడా? సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, వడ్డీ వ్యాపారం చేసుకుంటూ భార్య రాధ అంటే కాజల్ సంతోషమే లోకంగా బతుకుతుంటాడు జోగేంద్ర అంటే రానా. పెళ్లైన 3 ఏళ్లకు రాధ గర్భవతి కావడంతో జోగేంద్ర ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. గుడిలో కార్తీక దీపం వెలిగించడానికి వెళ్లిన రాధ అనుకోని ప్రమాదానికి గురై గర్భం కోల్పోతుంది. ఆమెకు జీవితాంతం పిల్లలు పుట్టరని డాక్టర్లు చెబుతారు. దానికి కారణమైన ఊరి సర్పంచ్పై జోగేంద్ర కోపం పెంచుకుంటాడు. రాధ కోరిక మేరకు నాటకీయంగా ఎన్నికల్లో నెగ్గి ఆ ఊరికి అతడే సర్పంచ్ అవుతాడు. ఆ తర్వాత అతడి పనులకు అడ్డు తగులుతున్న స్థానిక ఎమ్మెల్యేపై కూడా పైచేయి సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. ఎదగడానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని అంతం చేస్తూ చివరికి సీఎం పీఠంపై గురిపెడతాడు. ఇదంతా రాధ కోసమే చేస్తున్నానని భావించే జోగేంద్ర రాజకీయాల్లో పడి ఒకానొక దశలో భార్యను కూడా పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది. దీంతో తను కావాలో సీఎం పీఠం కావాలో తేల్చుకోమని అడుగుతుంది రాధ. అక్కడి నుండి జోగేంద్ర ప్రయాణం ఏ వైపు సాగింది? సీఎం కావాలనుకున్న అతని లక్ష్యం నెరవేరిందా లేదా తదితర విషయాలు తెరపైనే చూడాలి. సినిమా ఎలా ఉందంటే, ఒక సామాన్యమైన వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలడని చూపిస్తూనే సమాజంలో ఎదగాలంటే తప్పొప్పులు తప్పవని నేనే రాజు నేనే మంత్రి సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాడు దర్శకుడు తేజ. అతడు జోగేంద్ర పాత్రను డిజైన్ చేసిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. రాజకీయాల్లో సాధారణంగా ఉండే ఎత్తులు పై ఎత్తులను చాలా ఆసక్తి కలిగించేలా తెరపై ఆవిష్కరించాడు. తనదైన అనుభవాన్నంతా రంగరించి ప్రేక్షకుడు ఒకటి ఊహిస్తే తెరపై మరొకటి చూపిస్తూ థ్రిల్కి గురిచేశాడు. ఆయనలో ఎంత మంచి దర్శకుడు దాగున్నాడో ఈ సినిమాలో చాలా సన్నివేశాలు చాటి చెబుతాయి. మరోవైపు జోగేంద్ర పాత్రలో రానాను తప్ప మరెవరినీ ఊహించుకోలేనంత గొప్పగా అతడు ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ విషయంలో రానాకు పూర్తి మార్కులు పడతాయి. కాజల్ కూడా తన అందంతో ఆకర్షిస్తూనే భావోద్వేగాలతో రక్తి కట్టించింది. గ్లామర్ పరంగా క్యాథరిన్ మంచి మార్కులు కొట్టేసింది. అశుతోష్ రానా, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, సత్యప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, నవదీప్, శివాజీ రాజా, ప్రభాస్ శ్రీను తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అనూప్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. టైటిల్ సాంగ్తోనే అనూప్ ఫుల్ మార్క్స్ సాధించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపించింది. ఎడిటింగ్పై మరింత దృష్టి సారించాల్సింది. మొదటి భాగాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగాన్ని ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. నెగటివ్ క్లైమాక్స్ కథకు న్యాయంగానే ఉన్నా ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం. మొత్తం మీద తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచే ఓ విభిన్నమైన కథ ఇది. రాజకీయ ఎత్తులను మజా చేసేవారు, వైవిధ్యమైన కథలను ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన సినిమా ఇది. డ్రామా కేటగిరీకి చెందిన ఈ సినిమాలో నటీనటులు రానా దగ్గుపాటి, కాజల్ అగర్వాల్, క్యాథరిన్ తెరిసా, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, నవదీప్ తదితరులు. ఈ సినిమాకి దర్శకుడు తేజ. ఈ సమీక్ష తెలుగు వెబ్ ప్లస్ దృష్టికోణానికి సంబంధించింది. ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.